వెల్కమ్ టు ద షైన్ ఇండియా అకాడమీ. నేను ఇసాక్ సార్ని. షైన్ ఇండియాలో ప్రారంభం నుంచి ఇక్కడ నేను రీజనింగ్ అర్థమెటిక్ బోధిస్తున్నాను. సో ఇక్కడ ఇప్పుడు నూతన పోకడలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కొత్త ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఓవరాల్గా ఎలా అంటే కొత్త ఫ్యాకల్టీ తోటి ఎమినెంట్ తోటి మొత్తం రిజల్ట్ ఓరియంటేషన్ పద్ధతిలో వీళ్ళు ముందుకెళ్తున్నారు. సో అందులో భాగంగా నేను కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రతి ఫ్యాకల్టీ చేత మీకు 1 వీక్ వరకు ఫ్రీ డెమో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే February 3rd నుంచి February 9th వరకు అందరు ఫ్యాకల్టీస్ చేత మీకు ఫ్రీ డెమో ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా ఒక 6 రోజులు 7 రోజులు ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ షైన్ ఇండియాలో ఏం చేస్తున్నారు అంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మెంటర్షిప్ ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రతి విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి టెస్ట్ సిరీస్ ప్రతి టాపిక్ వైజ్గా కంటెంట్ ఏదైతే కంటెంట్ కంప్లీట్ అవుతుందో ఆ టాపిక్ వైజ్గా మీకు టెస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది 1 సంవత్సరం మొత్తం మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ పరిణామాలన్నీ కొత్తగా నూతన పోకడల పద్ధతి ద్వారా ఓరియంటేషన్ ఏంటి రిజల్ట్ని దృష్టిలో పెట్టుకొని ఓరియంటేషన్ చేయడానికి సన్నద్ధం అవుతున్నాము అందరం కూడా. ఓకేనా? సో దాంట్లో భాగంగా నేను ఈరోజు మనకు గ్రూప్ 2 యాజ్ వెల్ యాజ్ ద గ్రూప్ 2 గ్రూప్ 1 జిఎస్ పరంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ఉందనుకోండి. ఇందులో భాగంగా మెంటల్ ఎబిలిటీ పరంగా ఎలా ఉంటుంది అనేది ఎలా ఉంటుంది అనేది సిలబస్ మనం ఒకసారి దీన్ని విశ్లేషణ చేస్తాను. అలాగే నేను టాపిక్ వైజ్గా ఎన్ని బిట్స్ వస్తాయి అనేది కూడా చాలా క్లారిటీ ఇస్తాను. ఒకసారి చూడండి, మనకు కనిపించేటటువంటివి దాదాపుగా 20 టాపిక్స్ వరకు మనకు కనిపిస్తాయి మెంటల్ ఎబిలిటీలో, రీజనింగ్ పార్ట్లో, అర్థమెటిక్ పార్ట్ కాకుండా. ఇప్పుడు మనకు గ్రూప్ 2లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్ 25 మార్కులు ఉంటాయి. దీన్ని మనము 3 భాగాలుగా విభజన చేసుకుంటాం. ఇలా 3 పార్ట్స్ అంటాం. ఓకే, ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది రీజనింగ్కి సంబంధించినటువంటి పార్ట్. ఆ తర్వాత సెకండ్ వచ్చేదేమో ఇక్కడ మనకు అరిథమెటిక్ పార్ట్ మనం ప్లాన్ చేసుకుంటాం. దిస్ ఈజ్ అరిథమెటిక్ పార్ట్. ఆ తర్వాత వచ్చేది ఇంకొకటి డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకేనా? రైట్. అయితే ఇవి ఎలా విభజన జరుగుతాయి, సిలబస్లో ఎలా విభజన జరుగుతాయంటే 25 మార్కులలో డేటా ఇంటర్ప్రిటేషన్లో దాదాపుగా మనకు 3 నుంచి 5 క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. 3 to 5 క్వశ్చన్స్ కనిపిస్తాయి. అలాగే రీజనింగ్ పార్ట్లో మనకు దాదాపుగా ఒక 18 నుంచి 20 క్వశ్చన్స్ వరకు టచ్ అవుతూ ఉంటాయి. అర్థమెటిక్ పార్ట్ ఇక్కడ గ్రూప్ 2 మెంటల్ ఎబిలిటీలో దీని పార్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే డేటా ఇంటర్ప్రిటేషన్లోనే అది అంతర్గతంగా భాగంగా ఉంటుంది కాబట్టి 1 నుంచి 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం. ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 కానీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో మనకు బేసిక్గా ప్యూర్గా అర్థమెటిక్ అడగడు. కాకపోతే ఏంటి, డేటా ఇంటర్ప్రిటేషన్లో అవన్నీ కూడా భాగస్వామిగా ఉంటాయి. ఎలా ఉంటాయి? శాతాలు, అలాగే పెరుగుదల శాతము, తగ్గుదల శాతము, లాభ నష్టాలు, లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత, అలాగే యావరేజెస్కి సంబంధించినవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ ఓవరాల్గా నేను ఇచ్చినటువంటి ఒక చిన్న లుక్. అయితే రీజనింగ్ పార్ట్లోనే మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆ రీజనింగ్ పార్ట్ను నేను ఇక్కడ డీల్ చేస్తున్నాను. దాని పరంగా మనం ఎట్లా ప్లాన్ చేస్తాం చూడండి. రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ మనకు ఉన్నటువంటి టాపిక్స్ దాదాపుగా మనకు 20 టాపిక్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ది అక్షరమాల పరీక్ష అంటాం. ఈ అక్షరమాల పరీక్ష ఆల్ఫాబెటికల్ టెస్ట్ అంటాం. దీన్ని ఆల్ఫాబెటికల్ టెస్ట్. ఓకేనా? ఇది ఫస్ట్ టాపిక్. ఓకే, ఇంట్రొడక్షన్ దాన్ని చూసుకుంటాం. సెకండ్ది ఏమొస్తుంది అంటే పోలిక పరీక్ష అంటాం. పోలిక పరీక్ష. ఓకేనా? ఇది సెకండ్ టాపిక్, పోలిక పరీక్షకు సంబంధించింది. వెయిటేజ్ ఎలా ఉంటుంది నేను ప్లాన్ చేస్తాను. పోలిక పరీక్షను మనం ఏమంటాము అంటే ఎనాలజీ అంటాం. ఓకే, అలాగే థర్డ్ది మనం ఏం చెప్తుంటాము అంటే భిన్న పరీక్ష అంటాం. దీన్ని మనం ఏమంటాము అంటే క్లాసిఫికేషన్ లేదా ఆడ్ వన్ అవుట్ అంటాం. అలాగే నెక్స్ట్ ఫోర్త్కి వచ్చేటటువంటిది కోడింగ్ డీకోడింగ్ అంటాం. ఇదైపోయిన తర్వాత ఫిఫ్త్ది మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ లేదా శ్రేణులు చెప్పుకోవచ్చు.
శ్రేణులు అంటాం, సిరీస్ అంటాం, శ్రేణులు. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం, సిరీస్ అంటాం. తర్వాత వచ్చేది 6వది రక్త సంబంధాలు అంటాం. రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్స్ అంటాం. తర్వాత వచ్చేది 7వ క్వశ్చన్ ఏంటి, 7వది మనకు వచ్చేది దిశలు లేదా డైరెక్షన్స్ అంటాం. దిశలు లేదా డైరెక్షన్స్. ఆ తర్వాత 8వ టాపిక్ దిశల తర్వాత మనకు కనిపించేటటువంటిది సీటింగ్ అరేంజ్మెంట్ అంటాం. సీటింగ్ అరేంజ్మెంట్ ఓకేనా. సో ఇక్కడ అమరికలు అంటాం మనం, అమరికలు పజిల్స్ దీంట్లోనే వస్తాయి. తర్వాత వచ్చేది మనకు నంబర్ ర్యాంకింగ్ అంటాం, తెలుగులో మనం రాద్దాం ర్యాంకింగ్ అంటాం, ర్యాంకింగ్. ఆ తర్వాత ఇంగ్లీష్లో కూడా మనము ర్యాంకింగ్ అనొచ్చు, ర్యాంకింగ్ ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ 10th టాపిక్ మనకు వచ్చేటటువంటిది వెన్ డయాగ్రామ్స్ అంటాం. దీన్ని మనం ఏం చెప్పొచ్చు, వెన్ చిత్రాలు అంటాం. వెన్ చిత్రాలు దీన్నే మనం ఏమంటాం, వెన్ డయాగ్రామ్స్ అంటాం, వెన్ డయాగ్రామ్స్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 11th వన్ తార్కిక చిత్రాలు అంటాం. తార్కిక చిత్రాలు దీన్ని ఏమంటాం మనం, లాజికల్ డయాగ్రామ్స్ అంటాం. ఓకేనా. ఆ తర్వాత 12th తార్కిక చిత్రాలు, లాజికల్ డయాగ్రామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది గడియారాలు, క్లాక్స్ అంటాం. గడియారాలు దాన్ని క్లాక్స్ అంటాం. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది 13th వన్ క్యాలెండర్ అంటాం. 13th వన్ క్యాలెండర్. ఆ తర్వాత నెక్స్ట్ 14th మనకు వచ్చేది మనం ఏం చెప్పుకుంటాం, క్యాలెండర్ తర్వాత చెప్పుకునేటటువంటి టాపిక్ ఏంటి అంటే మిస్సింగ్ నంబర్ అంటాం. ఈ మిస్సింగ్ నంబర్ చెప్పుకుంటాం. ఓకేనా. ఇదైపోయిన తర్వాత 15th టాపిక్లో కౌంటింగ్ ద డయాగ్రామ్స్ అంటాం. పటాల సంఖ్యను లెక్కించుట అంటాం. పటాల సంఖ్యను లెక్కించుట. నైస్. ఇదైపోయిన తర్వాత 16th టాపిక్ పటాల సంఖ్యను లెక్కించిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు బోడమాస్ గురించి నేర్చుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది పునరావృత్తమగు, రిపీటెడ్ అంటాం. వృత్తమగు అక్షరాలు, ఆ తర్వాత అంకెలు, ఆ తర్వాత చిహ్నాలు అంటాం, లెటర్స్ అంటాం. దీన్ని మనం సపరేట్గా నేర్చుకుంటాం. దీంట్లోంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇదైపోయిన తర్వాత 18th మనకు వచ్చేటటువంటివి దీర్ఘఘనాలు, సమఘనాల కోత అంటాం. సమఘనాల కోత ఇంగ్లీష్లో ఏమంటాం, కటింగ్ ఆఫ్ క్యూబాయిడ్ అండ్ క్యూబ్స్ అంటాం. అలాగే 19th దీర్ఘఘనాలు, సమఘనాల కోత. ఆ తర్వాత అసమానతల గురించి మనం నేర్చుకుందాం. అసమానతలు ఓకేనా. దీన్ని ఇన్ఈక్వాలిటీస్ అంటాం. ఇన్ఈక్వాలిటీస్ గురించి నేర్చుకుంటాం. ఇంకేదన్నా ఉంటే 20th మిస్లేనియస్, ఇతరేతర ఏదన్నా ఉంటే, ఉదాహరణకు వర్డ్ ఫార్మేషన్ ఏదన్నా ఉంటే అట్లాంటిది మనం నేర్చుకుంటాం, ఇతరాలు అంటాం. ఇది మనకున్నటువంటి జనరల్గా మనకున్న రీజనింగ్లో ఉన్నటువంటి భాగం. ఇదైపోయిన తర్వాత మనకు ఇంకొక చిన్న పాయింట్ ఒకటి ఉంటుంది. లాజికల్ రీజనింగ్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అడుగుతున్నాడు, దీన్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. లాజికల్ రీజనింగ్ దాంట్లో ఫస్ట్ది మనం ఏమంటాము అంటే సెల్లాయిజం అంటాం. సెల్లాయిజం తెలుగులో ఏమంటాం, దీన్ని త్రిపాద తర్కము అంటాం. త్రిపాద తర్కము. లాజికల్ రీజనింగ్లో సెల్లాయిజం, దట్ ఈస్ త్రిపాద తర్కము అంటాం. ఆ తర్వాత రెండవది సెలాయిజం తర్వాత నెక్స్ట్ మనకు ఉండేటటువంటి టాపిక్ ప్రకటనలు, ఊహలు అంటాం. ప్రకటనలు, ఆ తర్వాత ఊహలు. ఇందులో నుంచి మన క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ ఏంటి, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అంటాం. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. తర్వాత మూడవది ప్రకటనలు, వాదనలు అంటాం. ప్రకటనలు అలాగే వాదనలు. ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ ద ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆర్గ్యుమెంట్స్. అలాగే లాస్ట్ది నెక్స్ట్ 4th వన్ ప్రకటనలు, వాదనల తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకునేది చర్య ప్రతిచర్యలు అంటాం. ఓకేనా. కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటాం. చర్య ప్రతిచర్యలు అంటాం. ప్రతిచర్యలు దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం, కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఓకేనా. ఇవి నార్మల్గా మనకు కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఉంది కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు. కాజ్
అండ్ ఎఫెక్ట్ అంటాడు. ఒక క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ని కారణం, అలాగే ఏమంటాం, ఫలితము అంటాం, లేదా ప్రభావము అంటాం. ఓకేనా? సో ఇవి లాజికల్ రీజనింగ్. ఇంకా నాన్ వర్బల్లో నుంచి మనల్ని క్వశ్చన్స్ అడగడు కాబట్టి అటువైపు మనం వెళ్ళడం లేదు. ఇక్కడ మనకున్నవి లాజికల్ రీజనింగ్లో మనకున్నటువంటి 5 టాపిక్స్. దీంట్లో చూడండి ఎలా మనకు మార్క్స్ ఎలా డివైడ్ అయితే చూడండి. లాజికల్ రీజనింగ్లో నుంచి ఫస్ట్ టాపిక్ సెలాయిజం. డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది, డామ్ షూర్ 1 నుంచి 2 క్వశ్చన్స్. గతంలో 3-4 క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అడగట్లేదు. ప్రతి దాంట్లో నుంచి టచ్ చేస్తున్నాడు కాబట్టి 1 క్వశ్చన్. స్టేట్మెంట్ అజంప్షన్స్ కూడా మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇందులో నుంచి కూడా క్వశ్చన్ ఉంటుంది. ఓవరాల్గా ఈ పార్ట్లో నుంచి దాదాపుగా 5 క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతున్నాడు. ఓకేనా? లాజికల్ రీజనింగ్లో నుంచి 5 క్వశ్చన్స్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని దీని మీద మనం పట్టు సాధించాల్సిందే. ఓకేనా? ఇప్పుడు దీనికంటే ముందుగా మనము ఈ సిలబస్ రాసిన దీంట్లో చూడండి, అక్షరమాల పరీక్ష ఓన్లీ మనకు ఇంట్రడక్షన్ కాబట్టి దాంట్లో నుంచి క్వశ్చన్స్ పెద్దగా దాంట్లో ఏమి ఉండవు. కానీ పోలిక పరీక్షల నుంచి దాదాపు 2 నుంచి 3 క్వశ్చన్స్ కనిపిస్తాయి. అలాగే భిన్న పరీక్షల నుంచి కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ కనిపిస్తాయి. కానీ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మన పేపర్లో గ్రూప్ 2లో పెద్దగా దీంట్లో ఈ 2 టాపిక్స్ నుంచి లేవు. నార్మల్గా డెఫినెట్గా దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి, బట్ దీంట్లో నుంచి అడగడం జరగలేదు. సో 1-2 క్వశ్చన్స్ మనల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ 2 నుంచి 3 క్వశ్చన్స్ జరుగుతుంటాయి. మళ్ళీ గ్రూప్ 3లో అడిగాడు కానీ ఇక్కడ అడగలేదు. సో ఇవి ఇలా ఆసిలేట్ అవుతూనే ఉంటాయి. బట్ కోడింగ్ డికోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది దాదాపుగా 4 నుంచి 6 క్వశ్చన్స్ ఇందులో నుంచి అడుగుతాడు. ఓకే, కోడింగ్ డికోడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. కోడింగ్ డికోడింగ్ని కాన్సన్ట్రేట్ చేసిండు అంటే నార్మల్గా అనాలజీ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయిపోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతూ ఉంటాడు. ఇదైపోయిన తర్వాత శ్రేణులు మాత్రం ఇంపార్టెంట్. దాదాపుగా మనకు ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ డెఫినెట్గా కనిపిస్తాయి. 3 క్వశ్చన్స్ అయితే డామ్ షూర్ కనిపిస్తుంటాయి. ఒకటేమో అక్షరాలకు సంబంధించింది, అక్షరమాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడుగుతాడు. రెండవది అక్షరమాల వేరు, అక్షర శ్రేణి వేరు 2 అడుగుతుంటాడు. అలాగే సంఖ్యా శ్రేణిలోంచి 1 లేదా 2 క్వశ్చన్స్ దీంట్లోంచి అడుగుతుంటాడు. కానీ డెఫినెట్గా 3 క్వశ్చన్స్ అయితే అందులో నుంచి తిరుగుండదు, గ్యారంటీగా అడుగుతూనే ఉంటాడు. ఇదైనాక రక్త సంబంధాలలో నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అలాగే డైరెక్షన్స్లో కూడా 1 to 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, ప్రతి దాంట్లో అడుగుతున్నాడు. సీటింగ్ అరేంజ్మెంట్లో కంపారిజన్స్, ఆ తర్వాత సర్కిల్ అంటే వృత్తాకారపు బల్ల చుట్టూ కూర్చుంటా, ఇవి 2 నుంచి 3 క్వశ్చన్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. ర్యాంకింగ్లో ఒకవేళ కనిపిస్తే 1 లేకపోతే లేదు. ఓకేనా? వెంచిత్రాలలో కూడా ఒక క్వశ్చన్ 0 to 1 క్వశ్చన్ అంటాం. అలాగే లాజికల్ డయాగ్రామ్లో 0 to 1 క్వశ్చన్ అంటాం. కానీ ఈ గడియారాలు క్యాలెండర్ ఏదైతే ఉందో, ఈ గడియారాలు క్యాలెండర్, ఈ రెండింటిని మనం ఏమంటాము అంటే ట్విన్స్ అంటాం. ఈ రెండింటిలో నుంచి దాదాపు 3 నుంచి 4 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. 3 to 4 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా వీళ్ళు క్యాలెండర్లో నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా? గ్రూప్ 3లో గడియారాలు అడిగాడు, గ్రూప్ 2లో దాన్ని గడియారాలని మింగేశాడు. కానీ క్యాలెండర్ మీద మాత్రం 2 క్వశ్చన్స్ అడిగాడు, ఫ్రేమ్ చేశాడు. ఒకటేమో నార్మల్ క్వశ్చన్ అడిగాడు, ఒకటేమో అప్లికేషన్ పార్ట్ ఒకటి మంచి క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? అట్లాగే మిస్సింగ్ నంబర్లో నుంచి మనం 1 క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదైపోయినాక ఇక్కడ చూడండి, పటాల సంఖ్యను లెక్కించుట, కౌంటింగ్ ద డయాగ్రామ్స్ అంటాం. త్రిభుజాలెన్ని, చతుర్భుజాలెన్ని, చతురస్రాలెన్ని, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఇందులో నుంచి మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? అలాగే బోడమస్ పార్ట్లో నుంచి కూడా అంటే సింప్లిఫికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ వాల్యూస్ అంటాం. అది ఏది కృత్రిమ విలువల సూక్ష్మీకరణ, 1 క్వశ్చన్ గ్యారంటీగా కనిపిస్తుంది. ఇది డెఫినెట్గా ఉంటుంది. చెక్ చేస్తాడు బేసిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకేనా? ఈ పునరావృతం అక్షరాలు 0 to 1 రావచ్చు, రాకపోవచ్చు. అలాగే దీర్ఘగణాలు, సమగణాల కోత, ఇది గతంలో ఎన్నడూ రాలేదు. కాకపోతే మొన్న గ్రూప్ 3లో మాత్రం ఒక క్వశ్చన్ అడిగాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇది కూడా, ఈ టాపిక్ని కూడా వీళ్ళు ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకొకటి మనకు ఒక టాపిక్ను మనం మిస్ అయినాం, ఏదైతే చెప్తాను నేను, సమగణాలు కోత. అలాగే అసమానతలు, ఇనీక్వాలిటీస్ అంటాం. ఇనీక్వాలిటీస్లో నుంచి ఎక్కువగా మనల్ని దేంట్లో అడుగుతుంటాడు అంటే గేట్ క్వశ్చన్స్లో అడుగుతుంటాడు. ఎప్పుడు కూడా మన గ్రూప్ 2లో కనిపించలేదు.
కానీ ఒక ప్రమాద హెచ్చరిక ఉంటుంది. ఏంది అంటే చెప్పలేం, ఇది తయారు చేసేటోడు ఇది కూడా దీంట్లోంచి ఒక బిట్టు తయారు చేయొచ్చు, తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడంలో తప్పలేదు, చాలా సింపుల్గా ఉంటుంది, నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటే మనం ఈజీగా దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనము ఒక టాపిక్ ఏంటి అంటే ఇతరాలు కన్నా ఒక టాపిక్ ఏంటి, ఇక్కడ మనకు పాచికలు అంటాం. పాచికలలోంచి ఒక క్వశ్చన్ డెఫినెట్గా మనల్ని అడుగుతూనే ఉంటాడు. డైస్ ఒక క్వశ్చన్ డామ్ షూర్గా ఇందులో నుంచి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా జనరల్ రీజనింగ్లో మనకు 20 టాపిక్స్ ఉంటాయి. ఫస్టే నేను చెప్పినాను 20 టాపిక్స్ ఉంటాయి. 20 టాపిక్స్ని మనం ప్లాన్ చేసుకుంటే 100% దీన్ని మనం సాధించవచ్చు. ఆ తర్వాత లాజికల్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాం, లాజికల్ రీజనింగ్ గురించి మాట్లాడుకున్నాం. దట్ ఈస్ ద బెస్ట్ వన్. అయితే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనుకోండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్లో నుంచి మార్క్స్ గెయిన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అర్థమెటిక్ పార్ట్లో నుంచి గెయిన్ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే రీజనింగ్ పార్ట్లో మనం బేసిక్స్ నేర్చుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీకు వచ్చేటటువంటి 25 మార్కులలో డామ్ షూర్గా మీరు ఒక 23-22 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ క్లాసెస్ రెగ్యులర్గా నోట్స్ మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత మేము ఇచ్చేటటువంటి టెక్నిక్స్, టిప్స్, మోడల్స్, ఆ తర్వాత ఇక్కడ వర్కౌట్స్ ఇచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఆ టెస్టులు కూడా మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. ఇక్కడ చూడండి, కంటెంట్ ఇస్తాం, క్లియర్గా కంటెంట్ ఇస్తాం, పరిపూర్ణంగా మీకు కంటెంట్ బోధించడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ టెస్టులు ప్రతి కంటెంట్ నుంచి ప్రతి టాపిక్లో నుంచి టెస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ లేదా మీకు వచ్చినటువంటి డౌట్స్ ఏదైతే ఉందో ఆ నివృత్తి చేసే బాధ్యత కూడా ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే క్లారిఫికేషన్స్ ఇస్తూనే ఉంటాం. ఆ తర్వాత 1 year వరకు మీకు టెస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో మీరు టెస్టులు శుభ్రంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. అయితే నేను ఇక్కడ ఈ రీజనింగ్ పార్ట్ నేను ఎట్లా అంటే మీకు అన్ని ఎగ్జామ్స్కి పనికొచ్చే విధంగా ఇన్డెప్త్గానే మీకు క్లాసెస్ నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో నాన్ మ్యాథ్స్లకు ఒక అడ్వాంటేజ్, దీన్ని పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుంటే మనము ఈజీగా 25 మార్కులలో 22-23 మార్కులు ఈజీగా పొందవచ్చు. సో దిస్ ఈజ్ ఈ క్లారిటీ కోసం నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో దట్ ఇక్కడ కొత్త ఫ్యాకల్టీ తోటి, ఎమినెంట్ ఫ్యాకల్టీ తోటి అందరినీ మళ్ళీ ఒక పరిధిలోకి తీసుకొచ్చి మీకై మీ సేవలకై షైన్ ఇండియా అకాడమీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా నేను రీజనింగ్ పార్ట్ చెప్తున్నందుకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.